కంపెనీలో 50 రూపాయలు తయారైన వస్తువు 100 రూపాయలకు ఎందుకు తీసుకుంటున్నాం మనం అందరము? వీళ్ళందరూ హోల్సేలర్, డీలర్, ఏజెంట్ వీళ్ళందరూ ఉండడం వల్ల మనం 100 రూపాయలకు తీసుకుంటున్నాము. ఈ మధ్యవర్తులు ఉండడం వల్ల ప్రొడక్ట్ కూడా కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందంటే ఏం లేదు. దీనివల్ల మన దేశానికి కూడా ఎలాంటి అభివృద్ధి చెందదు. ఎందుకంటే మనం బయట వేరే దేశాల నుండి ఇక్కడికి తెచ్చుకొని మనం ఆ ప్రొడక్ట్ అనేది వాడుతున్నాం. అందుకని మన దేశానికి కూడా మనం ఏం ఉపయోగం చేయట్లేదు. నేను ఇప్పుడు ఏంటంటే ఆర్సిఎం బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఆర్సిఎం బిజినెస్ అనేది ఎట్లా అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. అంటే మన కంపెనీ నుండి కస్టమర్కి డైరెక్ట్ తీసుకోవచ్చు. కంపెనీ నుండి కస్టమర్ ఎలా అంటే ఒక పియూసీ కానీ మండల తీసుకొని పెడతాము, మీరు అక్కడికి వచ్చి తీసుకోండి అని చెప్పేసి మన డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది చెప్పింది. ఇది ఎలా అంటే ఇప్పుడు కంపెనీలో కూడా 50 రూపాయలు తయారవుతుంది వస్తువు, మన కస్టమర్కి 100 రూపాయలకు వస్తుంది. అదేంటి అట్లా? మరి బయట కూడా అంతే ఉంది కదా, మన దగ్గర ఎందుకు అట్లా ఉందంటే బయట వాళ్ళకి మనం మధ్యవర్తి ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి కమిషన్ రూపంలో ఇస్తున్నాం. ఇక్కడ అదే కమిషన్ అనేది మనకు 45% మనకు కమిషన్ రూపంలో కంపెనీ ఇస్తుంది. ఇంకా 5% ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అట్లా ఇస్తుంది. దీంట్లో ఆర్సిఎం బిజినెస్లో చేయడం వల్ల మనకు ఎట్లాంటి ఉపయోగాలు అంటే ఒకటి ఆరోగ్యం బాగుంటుంది. మనకు ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా పనులు చేయగలుగుతాం. మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా మన హెల్త్ అనేది బాగాలేకపోతే మనము అది యూజ్ చేసుకోలేము, అసలు వేస్ట్ మనం. రెండవది దీంట్లో మనకు గ్యారంటీగా పక్కా బిల్లు ఉంటుంది. మనకి ఇప్పుడు బయట మార్కెట్లో మనం ఏదైనా కిరాణా హోల్సేలర్కి అయినా రిటైలర్ షాప్కి వెళ్ళినా మామూలుగా స్లిప్ మీద వేసేసి బిల్లు ఇంత అయింది అమౌంట్ ఇచ్చేసేయండి అని చెప్పేసి ఇస్తాను. మనం ఎన్ని సంవత్సరాల నుండి తీసుకున్నా అదే లెక్క అదే ప్రకారంగా ఒక స్లిప్ మీద ఇంత అమౌంట్ ఇచ్చేది వేస్తామని చెప్పేసి ఇచ్చేస్తాం. కానీ మన దగ్గర అట్లా ఉండదు, గ్యారంటీ బిల్లు ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి ఎంఆర్పీ అయినా 10 to 12% డిస్కౌంట్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు బయట షాప్లో తీసుకుంటే మనం ఎన్ని సంవత్సరాల నుండి కొన్నా కానీ ఎంఆర్పీ రేటుకే ఇస్తారు, దాని మీద 1 రూపాయి కూడా తగ్గించరు. మనము తెలిసిన వాళ్ళే ఉన్నా సరే కానీ మనకు 1 రూపాయి కూడా తగ్గించరు. దీంట్లో ఆర్సిఎం షాప్లో మాత్రం మనకు 10 నుండి 20% డిస్కౌంట్ అనేది ఇస్తారు. దీంట్లో ప్రతి నెల మనం 6 నెలలు కంటిన్యూగా కొంటే మనం కొన్నదాని మీద మనకు 7వ నెలలో ఫ్రీ ప్రొడక్ట్ అనేది వస్తుంది. మనం ఒక 10-20 సంవత్సరాల నుండి ఉన్నా కానీ మనకు బయట మార్కెట్లో ఎవరు ఒక వస్తువు కూడా ఒక సబ్బు కూడా 10 రూపీస్ సబ్బు కూడా ఫ్రీగా ఇవ్వలేదు. కాబట్టి దీంట్లో చాలా మంచి లాభాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఆర్సిఎం బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఈ ఆర్సిఎం బిజినెస్ అనేది మనకు ఒక గొప్ప అవకాశం. ఎట్లా అంటే దీంట్లో మనం పెట్టుబడి పెట్టట్లేదు. పెట్టుబడి లేదు అన్నప్పుడు మనకు ఎట్లాంటి రిస్క్ అనేది ఉండదు. మనం ఇప్పుడు బయట మార్కెట్లో ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే డబ్బు పరంగా కానీ అట్లా పెడతాం. మనం పెట్టినప్పుడు మనం దాంట్లో ఫుల్ టైంగా ఉండాలి. అట్లాంటప్పుడు రిస్క్ అనేది ఉంటుంది. దీంట్లో ఎలాంటి డబ్బు మనం పెట్టలేదు కాబట్టి మనకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. దీంట్లో మళ్ళీ మన ఇష్టం, అదే ఫుల్ టైం మనకు చాలా టైం కూడా సేవ్ అవుతుంది. మనం బయట మార్కెట్ ఏదైనా పెట్టి బిజినెస్ చేయాలనుకుంటే సమయం అనేది ఫుల్ టైం దానికి కేటాయిస్తేనే మనం సక్సెస్ అవుతాం. దీంట్లో అట్లా ఏం లేదు. మళ్ళీ పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు బిజినెస్. మనం ఫుల్ టైం అనేది ఏం లేదు, మనం మిగతా పనులు చేసుకుంటూనే పార్ట్ టైంలో కూడా చేసుకోవచ్చు.
ఇది మన పిల్లలకి అంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి అవకాశం, ఒక మంచి మనం చేయడం వల్ల మన పిల్లలకు కూడా బాగుంటుంది దీంట్లో. ఇది మనం ఇక్కడనే హైదరాబాదు, ఇస్నాపూర్, శంకర్పల్లి, తెలంగాణ ఇట్లా అనేది ఏం లేదు. మనం ఎక్కడైనా ఈ బిజినెస్ చేసుకోవచ్చు మన దేశంలో మొత్తం. మళ్ళీ దీంట్లో అందరూ డబ్బు ఉన్న వాళ్ళు, క్యాస్ట్ ఎక్కువ తక్కువ అనే అట్లా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరికి దీంట్లో సమానమైన అవకాశం ఉంటుంది. పెద్ద లేదు చిన్న లేదు, ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశం ఉంటుంది ఆర్సిఎల్ సిస్టంలో.